పెద్ది సినిమాలో ఇక నుంచి ఆ సీన్స్ కనిపించవు. ఏవైతే కొంతమంది మహిళలకు అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి, మహిళల్ని కించపరుస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయని అనుకున్నారో ఆ సీన్స్ని ఇప్పటికే కొంతవరకు డిలీట్ చేశారు. అంతేకాకుండా సరికొత్త సీన్స్ని కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పెద్ది సినిమాకి సంబంధించి సక్సెస్ ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువ రావడం జరుగుతుంది థియేటర్స్కి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షో అంతా కూడా ఓన్లీ ఫ్యామిలీస్ మయమైపోయిందని చెప్పాలి. అది కూడా ఆంధ్రాలో, ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ప్రజలైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నో సినిమాల చరిత్రలన్నింటినీ కూడా, రికార్డ్స్ అన్నింటినీ కూడా తిరగరాసి సరికొత్త చరిత్ర పెద్ది రూపంలో వేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి గౌర్ నాయుడు అనేటువంటి పాత్రకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేసి, ట్రిమ్ చేసి కొత్త సీన్స్ని యాడ్ చేయడంతో పాటు అలాగే రామ్ చరణ్ గారు అలాగే జగపతి బాబు గారికి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ని యాడ్ చేస్తూ, అలాగే పెళ్లి చూపులకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ను కూడా యాడ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్గా, చాలా అద్భుతంగా సాగినటువంటి స్టోరీని ఇంకాస్త ఎలివేట్ చేస్తూ, ఇంకాస్త యాడెడ్ సీన్స్ని యాడ్ చేసి ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే సినిమాకి సంబంధించి ఇప్పటికే దాదాపు 330 కోట్ల మార్క్ దాటి సినిమాకి సంబంధించి ఏదైతే వాళ్ళ కలెక్షన్ అనుకున్నారో దానికి రీచ్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇంకా వచ్చినవంతా కూడా లాభాలే అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత నెగిటివిటీని దాటుకుని సినిమా అంటే వీకెండ్స్లో ఎలాగైనా సరే సినిమాకి చాలామంది జనాలు వస్తారు. బట్ వీక్ డేస్లో కూడా, అంటే కంప్లీట్గా సెలవులు లేనటువంటి రోజుల్లో కూడా ఫ్యామిలీస్, రిపీటెడ్ ఆడియన్స్ రావడం అనేది కూడా పెద్దకి ఒక ప్లస్ పాయింట్గా కూడా చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి సీన్స్ ఇంకా యాడ్ చేస్తే ఇంకా జనాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏవైతే కొంత మహిళలకి సంబంధించే కొంత ఇబ్బందికర సీన్స్ ఉన్నాయన్నారో అవి తీసేశారు. అంటే ఈ సినిమాలోనే ఉన్నాయా అంటే డెఫినెట్గా ఈ సినిమా కన్నా చాలా దారుణమైనటువంటి మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని నెగిటివిటీగా చూపించేటువంటి చాలా సినిమాలే ఉన్నాయి. బట్ కొంతమంది ఉంటారు కదా, పనిగట్టుకుని ఏడవటం, మెగా ఫ్యామిలీ మీదే పడి ఏడిస్తే తప్ప మనకి డబ్బులు రావు, మనకి జీవనోపాధి సాగదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు కదా. దీన్ని ఇంకా నెగిటివిటీ చేయాలనే ఉద్దేశంతో దాన్ని బూచిగా చూపించి ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం చిత్ర యూనిట్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.